ఇక గాంధీ భవన్ లో వి హనుమంతరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విలీనం అంటున్నాం, ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. సరే, మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎప్పుడు ఉంటారా బాబు? చెప్పండి, మీరు ఏం చేసినారో నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ, అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ కనిపిస్తలేడా అని అడుగుతున్నా. ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఆయన పంపిస్తేనే ఇక్కడ ఏది 1940 నుండి 80 వరకు గొడవలు అయినాయి. అది తెలుసుకొని ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపిస్తే ఆయనను హీరోనంట, నెహ్రూ జీరో అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ప్రధానమంత్రి పంపిస్తేనే వచ్చాడు కదా. ప్రధానమంత్రి పెద్దనా, హోమ్ మినిస్టర్ పెద్దనా నేను అడుగుతున్నా. ప్రధానమంత్రి చొరవతోటే ఇక్కడ అల్లకల్లోలు అవుతున్నాయి. ఆనాడు మీరు షెల్టర్ ఎవరిచ్చిండ్రు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు జమలాపురం కేశవరావు గారు కానీ, పివి గారు కానీ, రామానంద తీర్థి కానీ, బురుగు వీళ్ళంతా షెల్టర్ ఏది నాగ్పూర్లో ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏది మచిలీపట్నం, విజయవాడలో చేశారు. మీరు ఏడా షెల్టర్ ఇచ్చిరో చెప్పండి. మీ పాత్ర ఏందో? అసలు మీ బీజేపీ లేకుంటారా బాబు? మీరు జెండా ఎప్పుడు ఎగిరేసిర్రో? స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్ళ తర్వాత మీకు జెండా గుర్తు వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ తిరంగా తిరంగా అంటున్నారు. తిరంగా మేము 1947 నుంచి ఎగిరేస్తున్నాం. ప్రతి ఇంటి మీద జెండా పెడతాం, గనగనమని వాడతాం. ఇవన్నీ కూడా మేము చేసింది. ఇవాళ కొత్త నాటకం చేయడం ఇది న్యాయమైన అని అడుగుతున్నా. పండిట్ జవహర్లాల్ను పక్కకు పెట్టడం మీ ఉద్దేశం ఏంటి? స్వాతంత్రం పోరాడలే నెహ్రూ, ఎన్నిసార్లు జైలుకు పోలే? కోట్ల రూపాయలు ఈ దేశాన్ని గురించి ఖర్చు చేసిన సంపన్న కుటుంబం అది. ఇవాళ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇది తెలియడానికి ఇది విలీనం చేయడం. సామంత రాజులందరూ కూడా భారతదేశంలో విలీనమైండు. అదేవిధంగా ఎవరు మన ఏదైతే నిజాం కూడా ఇలా విలీనం అయిండు తప్పితే దాన్ని ఒక ఆసరా తీసుకొని నెహ్రూను కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అంటున్నారు నరేంద్ర మోడీ ఏదైతే ఆయన పోయిండు కదా, ఎక్కడ మణిపూర్ పోయిండు. 2 ఏళ్ల తర్వాత ఆయన గుర్తొచ్చింది. 2 ఏళ్ల దానిక ఏం కలవలే, అల్ల కల్లోలమైంది. కొన్ని వందల మంది చనిపోతే ఇవాళ పోయి అన్ని కొత్త మాటలు చెప్తున్నాడు. ఏంటంటే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. మేమెందుకు ఉగ్రవాదులు బాబు? మేమందరం ముఖ్యంగా అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి అందరూ కూడా నీకు మద్దతు ఇచ్చారు. ఏ విధంగానైతే పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు చర్య తీసుకోవాలని యునానిమస్గా నీకు అవకాశం ఇస్తే ఆపరేషన్ సింధూర్ అన్నావు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ పోయింది? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏది జరిగిన సంఘటన, భర్త చనిపోయిండను, తమ్ముడు చనిపోయిండను, వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు? పాకిస్తాన్ టీం ఆడాలనా? పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందని అడుగుతున్నా. పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదులను ఏం చేస్తలేము. ఉగ్రవాదులను ఎంకరేజ్ నువ్వే చేస్తున్నావు. ఇవాళ మేము ఉగ్రవాదులకు మొదటి నుంచే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయాడు. మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఇది కొత్త నాటకం. అదేవిధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే సామంత రాజులు ఆనాడు 47లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ కాలేదు. తర్వాత నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ను న్యూట్రల్ చేశాడు. దానికి నువ్వు లిబరేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర ఏదో ఒక దగ్గర చూపించమని చెప్తున్నా. మీ బొమ్మలు వేసుకోవడం కాదు. నెహ్రూ బొమ్మ ఎందుకైనా నేను అడుగుతున్నా. నెహ్రూ ఏం తప్పు చేశాడు? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప, జైలుకు పోవడం తప్ప, కోట్ల రూపాయలు వాళ్ళ ధనిక కుటుంబంలో ఉన్న డబ్బంతా దేశ స్వాతంత్రం గురించి ఖర్చు చేసినటువంటి కుటుంబాన్ని మీరు అవమానం చేస్తారా నేను అడుగుతున్నా. యాజ్ ఎ కాంగ్రెస్ నాయకుడుగా
ఈ విధమైనటువంటి డ్రామాలు మంచి చేయమని చెప్తున్నా. మీటింగులు పెట్టి ఏదో కొత్త తరం వారికి తెలియదని మీరు హిస్టరీనే వక్రీకరిస్తున్నారేంది నాకు అర్థం కాదు. వచ్చే తరం వారికి తెలియద్దన్నా మీ నెక్కలు. వచ్చే తరం సోదరులకు సోదరులకు చెప్తున్నా, నిజమైన స్వాతంత్రం తెచ్చింది ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు. మీకు ఎందుకు దగ్గర అయిందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్లో పుట్టిండని ఆయనకే మీరు పబ్బం కడితే మేము బరాబర్గా ఆయన గౌరవిస్తాం. ఆయన కాంగ్రెస్ వాదిగా దేశ స్వాతంత్రం పోరాడు. కానీ తెలంగాణకు రావడానికి, హైదరాబాద్ రావడానికి కేవలం కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ అరాచకం జరుగుతుంది. ఈ అరాచకంని ఆపాలని ఆయన లొంగ తీసుకున్నాడు. కాబట్టి ఇది విమోచన దినం. ఇది విమోచన దినం కాదు, విలీన దినం అని నేను కోరుతున్నాను. ఈ విధంగా పోస్టర్లు వేసి పండిట్ జవహర్లాల్ను అవమానం చేయడానికేనా మీ పని ఇది? పండిట్ జవహర్లాల్ ఏం తప్పు చేసిండని అడుగుతున్నా. అంటే మీకు సర్దార్ వల్లభాయ్ ప్రేమ ఉండొచ్చు, కానీ మీ పార్టీ కాదు ఆయన, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉండి మహాత్మా గాంధీ వెంబడి, నెహ్రూ వెంబడి, మౌలానా వెంబడి ఆయన కూడా పనిచేసింది. కాబట్టి మేము తప్పనిసరిగా ఆయన గౌరవిస్తాం. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూకు అవమానం జరిగితే మేము ఊరుకోమండి. ఏం తప్పు చేసిండు మా నెహ్రూ అని నేను అడుగుతున్నాను. నెహ్రూను పక్కకు పెట్టాలని మీ ఆలోచన. అదేవిధంగా మీరు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి మీరు ఎందుకోలేదు మణిపూర్? ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా? ఇవాళ